మేధిని కళాక్షేత్రం జగిత్యాల వారి ఆధ్వర్యంలో తెలంగాణ బోనాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణలో కళలు కళాకారులను ప్రోత్సహించేందుకు తాము ఎప్పుడు ముందుంటామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. నేటి సమాజంలో సంగీత నాటక రంగాలకు అంతరించిపోతున్నాయని, ఇలాంటి నృత్య కళాక్షేత్రాలను తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించి పంపించాలని అన్నారు. యువత పెడదారి పట్టకుండా కళల పట్ల మక్కువ ఉండేలాగా చూడాలని, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే పిల్లలు ఉన్నత శిఖరాలు పిల్లలు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మాత్రమే పిల్లలు ఉన్నతవంతులుగా దిద్దగలుగుతామని అన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహము, గురువుల సహకారంతో పిల్లల ఉన్నత శిఖరాలకు ఎదగాలని ప్రతి ఒక్క నృత్య కళాకారులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
ఈరోజు జగిత్యాల జిల్లాలో తెలంగాణ బోనాల పండుగ అత్యద్భుతంగా నిర్వహించబడుతున్నది. దానిలో తెలంగాణ నలుదిశల నుంచి అన్ని జిల్లాల్లో కళాకారులు, శాస్త్రీయ నృత్య కళాకారులు, గురువులు అందరూ పాల్గొన్నారు. ఈరోజు ఉదయం జగిత్యాల జిల్లా మున్సిపల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన గాంచి ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం పొద్దున ఉదయం నుంచి రాత్రి 10 వరకు కంటిన్యూగా నడుస్తుంది. అయితే మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు విఐపీలందరూ పిల్లలకు, గురువులకి, వారికి మెమోంటలు ఇవ్వడం జరుగుతుంది. గురువులకి నలుదిశల నుంచి వచ్చినటువంటి గురువులందరికీ కూడాను ఘనంగా గురుపూజ మహోత్సవాన్ని, గురుపూజ సన్మానాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చాలా స్వాగతం. అలాగే ఇక మున్ముందు తెలంగాణ బోనాల పండుగలో ఇలాంటి అత్యద్భుతమైనటువంటి ప్రోగ్రామ్స్ మేము చేస్తున్నాము. దానికి మీరందరూ కూడా మీ ఆశీస్సులు అందించాలా. అన్ని రకాల అందరు అధికారులు కూడా, రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు అన్ని విధాల సాయం చేయాలని నేను కోరుకుంటూ, నేను నాట్య సమ్రాట్ బొమ్మిడి నరేష్ కుమార్, కూచిపూడి నృత్య కళాకారుణ్ణి. తెలంగాణ బోనాల పండుగ మేదిని లలిత కళాక్షేత్రం ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇంత మంచి అవకాశం ఇచ్చి అన్ని రకాలుగా తోడ్పాటు చేసిన జగిత్యాల ప్రజలకు, జగిత్యాల జిల్లా కళాకారులకు, జగిత్యాల జిల్లాలోని మా శిష్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మేదిని లలిత క్షేత్రం స్థానిక జగిత్యాల పట్టణంలో జరగడం చాలా సంతోషకరం. అలాగే మరి ఈ ప్రోగ్రాంకి మేదిని భుజంగరావు గారు, బొమ్మిడి నరేష్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా సంతోషమైన విషయం. ఈ రోజుల్లో పిల్లలకి సంస్కృతి, సాంప్రదాయాలు చాలా అవసరం. ఇప్పుడున్న ఈ సమాజం ప్రకారం ఖచ్చితంగా ప్రతి పిల్లలకి ఇవి తల్లిదండ్రులు చెప్పి పెంచాల్సిన విషయం. ఇలాంటి ఒక కళలో వాళ్ళని ప్రోత్సహించిన ఫస్ట్ తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇట్లాంటి లలిత కళలు ఖచ్చితంగా ప్రతి పిల్లలకి తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులని కోరుకుంటున్నాను. మరి బోనాల పండుగ అంటేనే మన తెలంగాణలో ఫస్ట్ మొదటి పండుగ. జూలై ఆషాఢ మాసం వచ్చింది అంటేనే ప్రతి ఇంట్లో ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. అది బోనాల పండుగ. అలాంటి దేవుడిని మనం పూలు పెట్టి పూజిస్తే ఆ పూలనే పూజించే ఒక గొప్ప పండుగ బతుకమ్మ పండుగ. కాబట్టి ఇలాంటి ఒక మంచి సాంప్రదాయాలు మన తెలంగాణలో ఉన్నాయి. కాబట్టి బోనాల పండుగైనా, బతుకమ్మ పండుగైనా అట్లాంటి కళల్ని ప్రోత్సహించాల్సింది తల్లిదండ్రులు. గురువులు తర్వాత ప్రోత్సహిస్తారు, ఫస్ట్ తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో కళలు చాలా అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరు తమ పిల్లల్ని కళలకు ప్రోత్సహించి వాళ్ళ భవిష్య భావి తరాల కోసం వాళ్ళ ముందుకు తీసుకెళ్ళాలి. వాళ్ళ ఫ్యూచర్లో ఇంకా మంచి పొజిషన్లో ఉండాలి. ఇలాంటి గురువులు ఇంకా ఎంతో మంది పిల్లల్ని
అవకాశం ఇచ్చిన